కామారెడ్డి జిల్లా బీబీపేట్ మండలం తుజాల్పూర్ గ్రామంలో ప్రైవేటు ఫైనాన్స్ వేధింపులు భరించలేక ఓ యువకుడు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తుజాల్పూర్ గ్రామానికి చెందిన ప్రవీణ్ గౌడ్ గత 3 సంవత్సరాల క్రితం ఇంటి నిర్మాణం కోసం 3 లక్షల రూపాయలను కామారెడ్డి జిల్లా కేంద్రంలో గల 5 స్టార్ ప్రైవేట్ ఫైనాన్స్ లో లోన్ తీసుకున్నాడు. మొదటి నుంచి ప్రవీణ్ గౌడ్ ఈఎంఐ సక్రమంగా చెల్లిస్తున్నాడు. చివరి ఈఎంఐ 8,000 రూపాయలు చెల్లించడంలో జాప్యం కావడంతో ప్రైవేట్ ఫైనాన్స్ సిబ్బంది గత 3 రోజులుగా ప్రవీణ్ వేధింపులకు గురి చేశారు. దీంతో మనోవేదనకు గురైన ప్రవీణ్ గౌడ్ గ్రామ శివారులో చెట్టుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడు ప్రవీణ్ గౌడ్ కు భార్య అర్చన, 2 కుమారులున్నారు. తుజాల్పూర్ గ్రామంలో సుంకర్ ప్రవీణ్ అనేటువంటి ఒక యువకుడు ఆయన కొత్తగా ఇల్లు నిర్మాణం చేస్తున్న సందర్భంగా ఆయనకున్నటువంటి ఆ ఇల్లు ప్లాటు స్థలంను మరి అగ్రికల్చర్ స్థలంను పెట్టి 3 లక్షల చిల్లర ఆయన స్టార్ ఫైనాన్స్లో లోన్ తీసుకోవడం జరిగింది. ఒక్క నెల ఈఎంఐ లేట్ అయిందని చెప్పేసి ఫోన్ల మీద ఫోన్లు చేస్తే ఆయన హైదరాబాద్లో పనిచేసుకుని హోటల్లో పనిచేసుకునేటువంటి వ్యక్తి ఆయన గ్రామానికి వస్తే నిన్న గ్రామంకి వచ్చినటువంటి కలెక్షన్ టీం నోటికి వచ్చినట్టు మాట్లాడి ఆయన నానా దుర్భాషలు ఆడినందుకు మనస్తాపానికి గురై అతడు నిన్న సాయంత్రం రోజున చెట్టు కురేసుకోవడం జరిగింది. మరి దీనికి ఎవరు బాధ్యులు? ఇలాంటి ప్రైవేటు ఫైనాన్షియల్ అన్నీ కూడా మరి చాలా ఇబ్బంది చేస్తున్నాయి. బీద వాళ్ళకి ఇచ్చేటప్పుడు ఇన్స్ట్రక్షన్స్ రూల్స్ తక్కువ చూపించి లోన్లు ఇవ్వడం జరుగుతుంది. లోన్ ఇచ్చిన తర్వాత మాత్రం ఇబ్బంది పెట్టి కట్టకుంటే మరి సత్యార్చంద్రుని ఎంబడ నక్షత్రకుడు ఎలాగుండి ఇబ్బంది చేసిండో మరి ఫైనాన్స్ వాళ్ళు కూడా ఇంటికి పోయి భార్య పిల్లల ముంగట చుట్టుపక్కల అందరూ చూస్తుండగా కూడా నానా ఇబ్బంది పెట్టి నానా దుర్భాషలు ఆడినందుకు ఆ పిల్లగాడు మనస్తాపం చెంది మరి ఉద్యోగాలు